మరి ఇక మన దిల్లున్న మహారాజు దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. సార్ మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్, మామూలు వైరల్ అవ్వద్దు. బస్తీ మే సవాల్. శ్రీముఖి వైరల్ కావాలా సార్? ప్లీజ్ సార్. ఏం దావా చేసుకుందామా? చలికాలం చెట్లకు పోదామా? సార్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. అప్పు మార్నింగ్ తీస్తే ఫ్రెష్గా తాగితే నీరాది వేరే లెవెల్లో ఉంటుంది. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. అందరికి నమస్కారం. నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేసాం. ఆ రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు. సో మొన్న అనిల్ రావిపూడి సార్ నిజామాబాద్లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు. నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను. సో అనిల్, శిరీష్ గారు, వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని 72 రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని. సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం నిజామాబాద్లో ఫుల్ ప్లేడ్జ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం. దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.